5 ఫైల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి నాకు ఆల్రెడీ ఫైల్స్. ఈ ఇన్వాయిస్ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. మన దాన్ని ఏం చేయని అవసరం లేదు, డైరెక్ట్ అప్లోడ్ అయిపోతుంది. టాలీలో కాదు, మీరు ఇన్వాయిస్ చేస్తారు, ఇన్వాయిస్ ఉంటుంది. ఈ టాలీలో చేసి ఏ సాఫ్ట్వేర్లో చేస్తారు, ఈ ఇన్వాయిస్కి సాఫ్ట్వేర్లు ఉంటాయి, లేదంటే టాలీలో కూడా ఉంది. ప్రతి సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ పెట్టారు. డైరెక్ట్ ఈ ఇన్వాయిస్ అప్పటికప్పుడే మనకు ఇన్వాయిస్ నెంబర్ వచ్చేస్తుంది, ఆల్ ఎక్నాలజ్మెంట్ వచ్చేస్తుంది, మొత్తం వస్తుంది. ఇంకోటి ఈ వే బిల్ ఉంటుంది, వే బిల్ ఉన్నాయి కదా, వే బిల్ కూడా రాయని వస్తుంది. డైరెక్ట్ వే బిల్లు ఇన్వాయిస్ ఒకటేసారి వచ్చేస్తుంది. వే బిల్ నెంబర్ ఇన్వాయిస్లో పడిపోతుంది, 2 ప్రింట్ ఇచ్చేస్తుంది. మరి నేను చూపిస్తాను అది. అట్లయితే ఈ ఇన్వాయిస్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ సెక్షన్లు 4A 4B 4C 4D, అది B2B అంటుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. అంటే మనకు జిఎస్టీ నెంబర్ కొనే వాళ్ళకు ఉండాలి, అమ్మే వాళ్ళకు కూడా జిఎస్టీ నెంబర్ ఉంటే దీంట్లో వేసుకోవాలి. చూసారు ఇవన్నీ పడిపోయాయి. మనం దీంట్లో నుంచి మనకి ఏ డాటా తీసుకుంటాం. ఇక్కడ మనం ఏదైనా రికార్డు మిస్ అయింది అనుకోండి, మనం ఇక్కడ డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే.